కృష్ణమూర్తి. ఇది బొక్కల రేగడి అంటారు. కావలి బిట్టు వన్నం, బొక్కల రేగడి ఏరియా అంటారు. ఇక్కడ 2012-13లో ఇరిగేషన్ వాళ్ళు ప్లాన్లో ఉన్న వరవకి గోడ కట్టారు. కింద రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చిన కమిషన్ తీసుకొని ప్లాన్లో ఉన్న వరవకి రామిరెడ్డి గుంటకు పోయే వరవకి గోడ కట్టిన కారణంగా మా భూములకి వస్తుంది. వచ్చి పడుతున్నప్పుడు నేను 2014లో వచ్చారు. అప్పట్లో ఇరిగేషన్ జేఈగా ఉన్న రామారావుని మీరు ఇక్కడ గోడ కడితే మాకు పడుతుంది, అందువల్ల మా భూములు మునిగిపోతాయంటే మీకు పడ్డప్పుడు వచ్చి నేను జేసీబీతో తీసేస్తా అన్నారు. తర్వాత వర్షం కురిసి వచ్చిన తర్వాత ఆయన తీసుకొచ్చి చూపిస్తే తీస్తానన్నాడు. తర్వాత ఇక అంతులేదు. 2-3 సార్లు ఫోన్ చేశాను, ఇక ఆయన స్పందించాల. తర్వాత 2014లో ఇరిగేషన్ వాళ్ళకి అర్జీ ఇస్తే వాళ్ళు స్పందించాల. తర్వాత అగ్రికల్చర్ వాళ్ళకి నా పంట నష్టమైంది అని చెప్పి పంట నష్టం లెక్క వేయమని ఇచ్చాను. వాళ్ళు తర్వాత స్పందించాల. తర్వాత కలెక్టర్కి, ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చాను. వాళ్ళ చొరవతో వచ్చి దాన్ని ఎస్టిమేషన్ వేసి పంట నష్టం వేసి ఆ భూములకి జరిగే నష్టాన్ని సరిచేయమని వాళ్ళు పంపించారు. ఆ లెటర్లు పంపించారు. తర్వాత వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళకి రాశారు, ఈ భూమి పంట మునుగుతుంది కాబట్టి ఆయనకి మేము నీరు చెట్టు పథకంలో డ్రైన్ ఓపెన్ చేసి పడకుండా చేస్తాము, సర్వేయర్ని పెట్టి సర్వేయర్ చేత సర్వే చేపిస్తున్నారు. తర్వాత సర్వేయర్ గారు వచ్చి సర్వేయర్కి ఆ రిపోర్ట్ నాకు ఇచ్చారు. సర్వేయర్కి మేము సర్వేయర్ టీం రాసామని సర్వేయర్ గారిని పోయి అడిగాను. అప్పుడు శ్రీనివాసులు రెడ్డి అని మండల సర్వేయర్. ఆయన వచ్చేసి ఒక రోజులో కొలత అయిపోతే 10,000, రెండో రోజు కూడా పడితే మాత్రం ఇంకో 10,000 ఇవ్వాలన్నారు. సరే 20,000 రూపాయలు ఆయనకి ఇచ్చేదానికి ఇష్టపడక ఇక్కడున్న రైతులు దానికి స్పందించాల. ఎక్కువగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి సామాజిక వర్గం అయినందువల్ల వాళ్ళు ముందుకు రానందువల్ల నేను అప్పుడు ఆగిపోయాను. తర్వాత ఇరిగేషన్ వరకు మళ్ళీ ఇచ్చాను. తర్వాత ఆర్డీఓ గారికి ఇచ్చాను. మళ్ళీ ఇరిగేషన్ మండల సర్వే గారికి ఇచ్చాను. తర్వాత కలెక్టర్ గారికి కూడా కనీసం సాయిల్ టెస్ట్ అన్నా చేయండి, అక్కడ ఆ భూమి ఎంత చెడిపోయిందో, ఆ వాటర్ ఎంత చెడిపోయిందో ఈ మున్సిపాలిటీ నీళ్లు బారినందువల్ల ఇచ్చాను. అది ఇప్పుడు 14/2/2022 ఆయన స్పందించరా. మళ్ళా ముఖ్యమంత్రి గారికి గ్రీవెన్స్ సెల్కి పోయి అర్జీ ఇచ్చాను, అయినా స్పందించరా. తర్వాత ఇక గవర్నమెంట్తో అయ్యే పని కాదని కనీసం మట్టి అన్న దొరుకుందామని మట్టి కొరకు అర్జీ ఇచ్చా ఇరిగేషన్ వాళ్ళకి. తర్వాత ఇరిగేషన్ వాళ్ళు స్పందించలేదు. మళ్ళీ రెవెన్యూ వాళ్ళకి కూడా ఉండంటే రెవెన్యూ వాళ్ళకి కూడా 8/4/2024లో అర్జీ ఇచ్చా. తర్వాత రెవెన్యూ వారు మట్టికి పర్మిషన్ ఇచ్చారు. 21/6/24న రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. ఈ అర్జీ తీసుకొని మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళ గారికి పోయారు. వాళ్ళు ఎమ్మెల్యే గారు మొత్తం ఇక్కడ 12 ఎకరాల రైతులు మునిగారు. ఇది ఆ డ్రైను కట్టినందువల్ల. ఈ 12 ఎకరాల్లో నాది 2 ఎకరాలు పోయి. ఇప్పుడు వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తే ట్రక్కు 400 లెక్కనైతే నేను ఒక 3,000 ట్రక్కులకి అప్లికేషన్ చేశాను. 12 లక్షలతో అయిపోద్ది. వాళ్ళు చెప్పే లెక్క అయితే 30 లక్షలు అవుతుంది, 1000 రూపాయల లెక్క. ఈ నష్టాన్ని నేను భరించుకోవడానికి ఇష్టపడలేదు. ఆ విజ్ఞప్తిని మన్నించి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ వాటర్ వల్ల, ఈ మున్సిపాలిటీ మురుగునీటి వల్ల గత 12 సంవత్సరాలుగా ఆ భూమి కలుషితం అయిపోయింది. బోరు వాటర్ కలుషితం అయిపోయింది. ఆ మట్టి మళ్ళా పంటలకు పనికి వచ్చే విధంగా ఆ మట్టిని తీసివేయడమా, లేదంటే దాని మీద మళ్ళీ ఒక 3 అడుగుల మట్టి తోడమా, మా భూమిలో నీళ్లు లేకుండా పోయేటట్టు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం గత 6 సంవత్సరాల్లో కావలి మండలంలో ప్రభుత్వం వసూలు చేసిన మట్టికి గాను డబ్బులు 14,90,311 రూపాయలు. అదేవిధంగా కావలిలో మొత్తం నాన్ అగ్రికల్చర్కి మారిన భూమి 2,500 చిల్లర ఎకరాలు. దీనికి సుమారు ఒక ఎకరాకి 2,000 క్యూబిక్ మీటర్లు వేసుకున్నా కనీసం 200 చిల్లర కోట్లు అవుతుంది. ఇదే విధంగా ఇటుక బట్టీలోనికి సంవత్సరానికి ఒక బట్టీకి 8 లక్షలు లెక్కన వేసుకున్నా 45 బట్టీలు 3,60,00,000 అవుతుంది. కానీ వాళ్ళు నేను ఆర్టీఐకి తీసుకున్న సమాచారం ప్రకారం ఏ ఇటుక బట్టి కానీ ఏ రైతుకు కానీ మా అమౌంట్ చెల్లించినట్టు లేదు. దీన్ని కూడా పరిశీలించి ఏమంటనే దీని మీద ఎంక్వైరీ చేయాలని, ఈ దుర్వినియోగమైన ధనాన్ని రాబట్టాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల చిల్లరలో వాళ్ళు ఇటుక బట్టీలకు తోలింది 45 బట్టీలకి సుమారు 3,60,00,000 రూపాయలు విలువ చేసే మట్టి.
అదేవిధంగా 2 హిటాచీలు కనీసం 100 రోజులు మట్టి ఎత్తడం లెక్కేసుకున్న ఒక్క గంటకి ఒక హిటాచి 100 క్యూబిక్ మీటర్లు ఎత్తుద్ది. ఆ విధంగా రోజు 10 గంటలు లెక్కేసుకున్న 1000 క్యూబిక్ మీటర్లు ఎత్తుద్ది. అదే 2 కలిసి 2000 క్యూబిక్ మీటర్లు. 100 రోజులకి వేసుకున్న 2 లక్షల క్యూబిక్ మీటర్లు. 2 లక్షల క్యూబిక్ మీటర్లకి గ్రావిలకైతే 300 రూపాయలు చెల్లించాలి. ఈ లెక్కన వాళ్ళు కనీసం ఆ లెక్క కరెక్ట్గా నేను వేయలేదు, అది 6 కోట్ల చిల్లర అవుతుంది 2 లక్షల క్యూబిక్ మీటర్లకి. ఈ ధనంలో ఇంకా నేను ఆర్టీఐ కింద తీసుకోకపోవడానికి కారణం వాళ్ళ దౌర్జన్యం బలంగా ఉంది. నేను పోయి ఆర్టీఐ కింద అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళు ఏదైనా హాని అయినా తలపెట్టచ్చు అని ఇంతవరకు తీసుకోవాలి. ఈ మీడియా సమావేశం అయిన తర్వాత మళ్ళా ఒకరోజు పోయి ఆర్టీఐ కింద అప్లై చేస్తుంది. ఇందులో వాళ్ళు ఎంత కట్టించుకున్నది తెలియదు. గతంలో అంటే వాళ్ళు దుర్వినియోగం అయిన దాన్ని ఆర్టీఐ కింద మనం స్వీకరించిన సమాచారం ప్రకారం తెలిసింది, కానీ ఇప్పుడు తెలియలేదు. ఇంకా ఇందులో వాళ్ళు ఎంత కట్టించుకున్నదో తర్వాత తెలుస్తుంది. నమస్తే. 2023 ఫిబ్రవరి నెలలో కూడా చలంచర్లో మా భూములకి మట్టి దూరుకోవాలని అప్పటి చలంచర్ల కావలి మండల ఇరిగేషన్ వాడికి అప్లికేషన్ చేశాను. వాళ్ళు 6వ నెల దాకా నాకు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు కిరణ్ అనే ఏఈ గారిని అడిగాను, మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వట్లేదని. అయ్యా, పై అధికారులు నాకు సహకరించట్లేదు, మీరు తోలుకోమన్నాడు. నేను పోయి మా భూమికి మట్టి దూరుకునేదానికి ట్రాక్టర్లో జేసీబీ తీసుకొని పోయాను. అప్పుడు అక్కడున్న విఆర్ఓ శ్రీనివాసులు గారు, మీకు పర్మిషన్ ఉన్నదా అని అడిగాడు. పర్మిషన్ లేదండి, ఏఈ గారు తోలుకోమన్నారు అన్నాను. అట్టయితే తోలేదానికి లేదు, పర్మిషన్ తీసుకోమన్నారు. పక్కన ఇక్కడ ఒక 5 జేసీబీలు 20-30 ట్రాక్టర్లు దోగుతున్నాయి కదా, వాటన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయా అన్నాను. వాళ్ళందరికీ పర్మిషన్లు ఉన్నాయి, వాళ్ళు పర్మిషన్ మాకు చూపించే తోలుకుంటున్నారు, మీరు కూడా పర్మిషన్ తెచ్చుకోమన్నారు. నేను వెంటనే పోయి ఏఈ గారిని అడిగాను. సరే, నేనేం చేయగలనయ్యా, మీరు కూడా పోయి ముంగల ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తెచ్చుకోమన్నారు. ఎంఆర్ఓ దగ్గరికి కూడా చెప్పాను, అయ్యా వాళ్ళందరికీ పర్మిషన్లు ఉన్నాయంటే ఉన్నాయన్నారు. ఉన్నాయన్న తర్వాత సరే నాకు పర్మిషన్ ఇవ్వమన్నాను. వాళ్ళు అట్లట్లా ఒక నెల ఆపి తర్వాత పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ తీసుకొని మళ్ళీ పోయాను. లేదు, ఇరిగేషన్ పర్మిషన్ తీసుకురమ్మన్నాడు ఏఈ గారు. అప్పుడు మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళకి అప్లికేషన్ చేశాను. ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేసరికి 9వ నెల అయింది. తీరా పోయి ఆ భూమికి మట్టి తోలుకోబోయే సమయానికి అక్కడ వర్షం వచ్చింది, మట్టి తోలుకోలేకపోయాను. అప్పుడు నేను ఆర్టీ యాక్ట్ ద్వారా ఎంతమందికి పర్మిషన్ ఉన్నదో ఈ మున్సిపల్ అడిగాను. అప్పుడు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు 700 క్యూబిక్ మీటర్కి, వాళ్ళు తోలింది మాత్రం 1,00,000 క్యూబిక్ మీటర్ పైన తోలేరు. కానీ పర్మిషన్ ఇవ్వకుండానే అంతమంది తోలేరు, కానీ నేను పర్మిషన్ లేకుండా తోలుకునేవ్వలేదు. ఇదే విధంగా 2014లో కూడా నీరు చెట్టు పథకంలో మట్టి తోలుకుంటానని అప్లికేషన్ చేశాను. అప్పుడు వాళ్ళు అట్లాగే లేట్ చేశారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత అప్పుడు ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారా అని నేను చూస్తే అప్పట్లో ఇటుకు బట్టీలో తోలారు మట్టి. నీరు చెట్టు పథకంలో ఎంత ఖర్చు చేశారని నేను అడిగగా వాళ్ళు అప్పుడు చాగంటి రవణమ్మ పేరుతో పథకం బిల్లులు చేసి ఉన్నారు, రైతుల పేర్లు మాత్రం మాకు తెలియదని ఇచ్చారు. అప్పట్లో 300 క్యూబిక్ మీటర్లు మాత్రమే ఇటుకు బట్టీల వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు కూడా దరిదాపు 1,00,000 క్యూబిక్ మీటర్ పైన ఇటుకు బట్టీల వాళ్ళకి మట్టి తోలారు. గత 2014 నుంచి ఇప్పుడు 2024 వరకు మట్టిలో జరుగుతున్నది 90% బోగసు, 10% కూడా జెన్యూన్గా డబ్బులు కట్టి మట్టి తోలుకున్న వాళ్ళు లేరు. దీని మీద పరిశీలన జరిపితే కొన్ని 100 కోట్ల రూపాయలు ఒక కావలి మండలంలోనే బోగస్ అని తేలగలదు. దీని మీద పరిశీలన చేసి నాకు మళ్ళా పర్మిషన్ ఇచ్చేటట్టు సహకరించగలరని కోరుతున్నాను.
నా పేరు మల్లివేణి మాధవరావు. మాకు ఇక్కడ ఎకరా 57 సెంట్లు మాగాణి ఉంది. గత 10 సంవత్సరాల నుంచి ఈ మాగాణి పంట ఇబ్బందికరంగా జరిగింది. ఎందువల్లంటే మురికి వేస్ట్ వాటర్ అంతా పాపిరెడ్డి చెరువు పోవాల్సిన వాటర్ అంతా మాకు మళ్లించడం, ఆ కట్ట కింద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బ్రిడ్జి కట్టడం వల్ల ఈ వాటర్ అంతా ఫ్లోటింగ్ ఎక్కువ అవటం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది. దీన్ని దయచేసి ఈ వాటర్ని ఆపించి మా పొలాలని మళ్ళీ మాకు యథాస్థితిగా తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాను.